దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారండి, ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకి మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. నిత్యము అందరూ కూడా మేలులతో నింపబడాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ అందరి క్షేమం మాకు ఆనందం. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 26:12. నీవు మా పక్షము నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదువు. దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చును గాక. ఎంత గొప్ప దేవుడో చూడండి. దేవుడు మన పక్షము నుండి, అవును, దేవుడు మన పక్షము నుండిగా మనకి విరోధి అవడు. దేవుడు మన పక్షము నుండి అంట మన పనులన్నిటినీ కూడా సఫలం చేస్తారంట. నువ్వే పని తలపెట్టుకున్నా నీ పనులన్నీ కూడా నెరవేర్చబడతాయి. కృంగే పని లేదు ప్రియ బిడ్డ. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. దేవుని జనాంగాన్ని దేవుడు ఎప్పుడు కూడా త్రోసివేసే దేవుడు కాదు. నీ పనులన్నిటిలో, 1, 2 కాదు, ప్రతి పనుల్లో నువ్వు తలపెట్టిన ప్రతి కార్యంలో కూడా నీ దేవుడు నీకు తోడుగా ఉంటారు. అన్నిటిలో కూడా ఆయన నీకు సహాయాన్ని అందిస్తానని మాటిస్తున్నారు. నిజముగా నీ పనులన్నీ కూడా సఫలమవుతాయి. సఫలం. దేవుని యొక్క కృప నిన్ను ఆవరించినప్పుడు నీ కోరికలు, నీ ఉద్దేశాలు నెరవేర్చబడతాయి బిడ్డ. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నారు. తన బిడ్డగా నిన్ను అంగీకరించినప్పుడు నిన్నేమాత్రము త్రోసివేయరు. నీ కష్టాల్లో, నీ బాధల్లో నిన్ను ఆదుకొని ఉద్ధరించి నీ పనులన్నిటిలో కూడా నీకు సఫలతనిచ్చే దేవుడు. కాబట్టి శోధనల, బాధల, కష్టాల, ఇరుకు ఇబ్బందుల, వ్యాధుల చేత కృంగిపోయి ఉన్నవా దేవుని బిడ్డ, సహోదరి, సహోదర, నీవేదైనా కుటుంబ సమస్యల్లో నీ భర్త ఎడల, లేక నీ భార్య ఎడల, నీ బిడ్డల ఎడల సమాధానము లేక నలిగిపోతున్నావా? అయితే దేవుడు నీ పనులన్నిటిని కూడా సఫలం చేస్తారు. నీకున్న శోధనలన్నీ తొలగిస్తారు. ఆశీర్వాదాలతో నింపబోతున్నారు. భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవుడిగా మా తండ్రి, నీ పరిశుద్ధ పుణ్యపాదాలకు స్తోత్రాలు నాయన. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మీ దాసులను కాపాడండి నాయన. నీ యొక్క సన్నిధి కాంతి ప్రతి బిడ్డకు దయచి, రోగులైతే స్వస్థపరిచి అక్కర్లను తీర్చండి. యవనస్తులు, విద్యార్థులు పరీక్షల కొరకు సిద్ధపడే బిడ్డలకు తోడుగుండండి. రాసిన వారికి చేయమివ్వండి అయ్యా. అలాగే తండ్రి, ఇదిగో మా ప్రభువా నాయన, గొప్ప దేవ మా తండ్రి, నీ పరిశుద్ధమైనటువంటి అమూల్యమైన ఆత్మాభిషేకం అందరికీ దయచే ప్రభువా. ఆయురారోగ్యాలు ఇవ్వండి. ఎవరే కష్టాల్లో, బాధల్లో నలిగిపోతున్నారో, యాక్సిడెంట్లు, ప్రమాదాలు నాయన, కేసులు, ఆయా బిడ్డల ఆయా సమస్యలు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్నిచ్చి మహిమ పొంది శక్తి కలిసే నామని అడుగుతున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమె.